ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి కట్లెట్. మనం పానీపూరిలో తింటాంగా ఆ కట్లెట్ అనమాట. ముందు బఠానీలు నేను ఒక 5-6 గంటలు నానబెట్టాను. 5-6 గంటల ముందు నానబెట్టాను. అలాగే దీన్ని 2 కప్పులు క్వాంటిటీ తీసుకున్నాను. 2 కప్పులకి 4 కప్పులు వాటర్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇవి బాగా గట్టిగా ఉంటాయి కదండి, డ్రై క్వాలిటీ కదా. మనం దీంట్లో ఏం చేస్తామంటే ఈ కట్లెట్కి కావాల్సిన టమాటాలు. ఫస్ట్ నేను ఒక టమాటా తీసుకున్నాను, అలాగే ఒక పొటాటో. ఒక పెద్ద పొటాటో ఒకటి తీసుకున్నాను, 3 పచ్చిమిర్చికాయ తీసుకున్నాను, కొంచెం చింతపండు. ఇట్లా ఇవన్నీ రెడీ చేసుకొని మనం ఫస్ట్ ఈ మూత పెట్టుకుంటే మనకి కొంచెం లేట్ అవుతుంది. చూస్తున్నారుగా, ఇది లిడ్ అండి. చూస్తున్నారుగా, ఈ లిడ్ అనేది మనం పెట్టుకుంటే ఫాస్ట్గా కుక్ అవుతుంది. అది ఎలా తెలుస్తుంది అంటే మనకి ఫస్ట్ ఇవ్వండి, ఇట్లా కొంచెం ఫ్రెష్ చేసి దీన్ని ఇలా ఆన్ చేయాలి. మనకి కుక్ అయిన తర్వాత ఇటు నుంచి ప్రెషర్ అనేది బయటకు వస్తుంది. అది ఎంత ఫాస్ట్గా వస్తుందో చూడండి. కొంచెం ఇదిగోండి, ఆవిరంతా మనకి మూవ్ అయిపోయింది, మొత్తం బయటకు వచ్చేసింది. ఇది మనం మూతని ఈజీగా తీసుకోవచ్చు. వచ్చేసింది చూసారా. ఇదిగోండి, ఇలా మనకి పప్పు అయితే చక్కగా మెత్తగా ఉడికిపోయింది. మనకి ఓన్లీ 3 మినిట్స్లోనే ఈ గట్టిగా ఉండే బఠానీ కూడా మనకి ఈ లిడ్ వల్ల ఫాస్ట్గా కుక్ అయిందన్నమాట. మనకి గ్యాస్ చాలా సేవ్ అవుతుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట. క్యారెట్ ఒకటి తీసుకున్నాను, 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, అలాగే చింతపండు కొంచెం నానబెట్టుకున్నానండి. చింతపండు ఇలా మనం మెత్తగా దీన్ని మెదుపుకోవాలన్నమాట. ఇది చూస్తున్నారు కదండి, 2 స్పూన్లు కారం, 1 స్పూనున్నర సాల్ట్, కొంచెం పసుపు అనమాట. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసాను. వీటన్నిటిని కూడా దీంట్లో వేసి మళ్ళీ కొద్దిసేపు మిక్స్ చేసుకుంటాం. సరేనండి, మనకి కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసి పెట్టాను. మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మనం ఇలా కట్లెట్తో గార్నిష్ చేసుకొని కొంచెం ఆనియన్స్, కొంచెం పుదీనా, కొత్తిమీర 2 కలిపి నేను దీంట్లో పెట్టాను. ఇట్లా పానీపూరిని కూడా కొంచెం నలిపి దీని మీద వేస్తాను, టేస్ట్ కోసం క్రిస్పీగా ఉంటుంది. మనకి వేడి కట్లెట్ ఇంట్లోనే రెడీ చేసాం అన్నమాట. టేస్టీగా ఉండే పానీపూరి అయితే మనకి రెడీ అయిపోయింది ఇంట్లోనే ఫాస్ట్గా. అలాగే మన ఏఎంసీ గిన్నెలు ఎవరింట్లో అయితే ఉంటాయో వాళ్ళు ఫాస్ట్గా ఇట్లా రకరకాల ఫుడ్ని తయారు చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా. అలాగే ఏఎంసీలో చాలా రకాలైన గిన్నెలు మన దగ్గర ఉన్నాయి. 24 హై, 24 సూపర్ హై, 24 లిడ్, 24 లిడ్ అనమాట. ఇది ఏ గిన్నెకైనా ఈ లిడ్ అనేది మనకి పనికి వస్తుంది. ఈ లిడ్ని ప్రతి గిన్నెకి మనం పెట్టుకొని ప్రతిదాన్ని రెడీ. మా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కనిపించే నా నెంబర్కి మీరు ఈ బౌల్స్ కావాలనుకుంటే నాకు ఈ నెంబర్కి నాకు కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఇట్లా సెటిల్ వైజ్గా ఉన్నాయండి. మన ఇంటికి ఎన్ని యూజ్ కావాలో అన్నీ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీకు కావాలంటే ఫ్రీగా డెమో కూడా మేము చేసి చూపిస్తాం మీ ఇంటికి వచ్చి.